హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఆధార్ కార్డులో ఎటువంటి ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్స్ లేకుండా సెల్ఫ్ డిక్లరేషన్ అనే ఫామ్ డౌన్లోడ్ చేసుకొని కరెక్ట్గా ఫిలప్ చేసి దాన్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయడం ద్వారా కూడా మనము పెళ్ళైన అమ్మాయికి భర్త పేరు ఎక్కించడం, లేకపోతే తండ్రి పేరు కరెక్షన్స్ ఉన్నవారికి తండ్రి పేరు కరెక్షన్ చేయడం, లేకపోతే అడ్రస్ని హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అనే ఆప్షన్ యూజ్ చేసి అడ్రస్ని చేంజ్ చేయడం ఎట్లా అనేది ఈ వీడియోలో నేను చెప్తాను. దానికంటే ముఖ్యంగా ఏంటంటే ఈ ఫామ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, మరి సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఎట్లా ఫిలప్ చేయాలి అనేదే ఈరోజు మన వీడియోలో టాపిక్ అనమాట. సో రండి, ఇది ఎట్లా ఫిలప్ చేయాలి, ఎట్లా డౌన్లోడ్ చేయాలి అనేది చెప్తాను. అండ్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ యూజ్ చేసుకొని ఎట్లా భర్త పేరు కానీ లేకపోతే అడ్రస్ కానీ తండ్రి పేరు కానీ ఎట్లా మార్చుకోవడం లేదా అప్డేట్ చేసుకోవడం ఎలా అనేది ఆల్రెడీ వీడియోస్ చేసి మన వీడియో సెక్షన్లో పెట్టడం అయితే జరిగింది. దానికి సంబంధించిన వీడియోస్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. మెయిన్గా చాలామందికి ఈ సెల్ఫ్ డిక్లరేషన్ అనే ఫామ్ కూడా ఉంటుందా అని ఎవరికి తెలియదు. అన్ని ప్రూఫ్స్ లేక అసలు చాలామంది అప్డేట్ చేసుకోలేకపోతున్నారు. సో ఈ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ పెట్టి కూడా మనము అడ్రస్ కానీ భర్త పేరు కానీ తండ్రి పేరు కానీ మార్పులు చేర్పులు చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. వీడియోని వస్తే చిన్న లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ మీరు రెగ్యులర్గా ఇట్లనే పొందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, చూడండి, ఉంది కదా, సబ్స్క్రైబ్ క్లిక్ చేయండి. పక్కనే ఆల్ అనే ఆప్షన్ సెలెక్షన్ చేసుకోండి. ఓకే, సెలెక్షన్ చేసుకుంటే ఏంటంటే నేను చేసిన వెంటనే వీడియోస్ మనం చేస్తూ ఉంటాం కదా, అవి వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంటాయి. ఓకే, అయితే ఈ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అనేది ఎవరికి పెట్టవచ్చు, ఎట్లా యూజ్ చేయొచ్చు, అసలు ఈ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఎట్లా ఫిల్అప్ చేయాలనేది నేను చెప్తాను. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎవరికి యూజ్ చేయొచ్చు అంటే, ఇప్పుడు ఒక కొత్త పెళ్ళైన అమ్మాయి ఉంది, తనకి భర్త హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అవుతారు, అత్తమామ అవ్వచ్చు కదా అని అంటే ప్రజెంట్ తన కోరుకున్న అంటే మ్యారేజ్ చేసుకుంది భర్తనే కాబట్టి భర్తను హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అంటారు. సో భర్త యొక్క ఆధార్ కార్డ్ కరెక్ట్ ఉంటే కనుక హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అనే ఆప్షన్ యూజ్ చేసి భర్త పేరు అడ్రస్ అనేది ఎక్కించుకోవచ్చు. అక్కడ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎవరయ్యారు, పెళ్ళైన అమ్మాయికి భర్త అయ్యాడు. ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్యామిలీ ఉంది, నాకు భార్య ఉంది, 2 పిల్లలు ఉన్నారు, వీళ్ళకి హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ నేను అవుతాను. ఎట్లా యూజ్ చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా ఆధార్ కార్డులో అడ్రస్ కానీ నా పేరు కానీ కరెక్ట్ ఉంది, మా అబ్బాయికి ఫర్ ఎగ్జాంపుల్ అడ్రస్ కరెక్ట్ లేదు, ఫస్ట్ టైం మన ఆధార్ కార్డ్ సెంటర్కి వెళ్ళినప్పుడు తండ్రి పేరు మిస్ మ్యాచ్ ఉంది, లేకపోతే అడ్రస్ కరెక్ట్ కొట్టలేదు. సో హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ నేను కదా ఇప్పుడు, సో నా హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అనేది అక్కడ యూజ్ చేసి అండ్ లేకపోతే ఈ సెల్ఫ్ డిక్లరేషన్ అనే ఫామ్ మనం కరెక్ట్గా ఫిలప్ చేసి స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. అంటే మా బాబుకి హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎవరయ్యారు, నేను, తండ్రి కదా. అట్లా ఇప్పుడు నా భార్యకు కూడా హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ నేనే అవుతాను. నా ద్వారా ఫర్ ఎగ్జాంపుల్ మా భార్య కరెక్షన్ చేసుకుంది, తను కూడా హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అయ్యి నా పిల్లలకు అప్డేట్ చేయవచ్చు. అర్థమవుతుందా? సో ఈ విధంగా మనకి ఇంట్లో ఫాదర్ కానీ మదర్ కానీ యూజ్ చేసి పిల్లలకు చేయడం, ఇట్లా పెళ్ళైన అమ్మాయిలకు భర్తది హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అనేది ఈ ఫామ్ ఫిలప్ చేసి యూజ్ చేయడం, లేకపోతే బంధువులు వాళ్ళు కూడా ఈ ఫామ్ మీద సిగ్నేచర్స్ వాళ్ళ డీటెయిల్స్ రాసి కూడా బంధువులది కూడా సిబ్లింగ్స్ అంటాం కదా, సో వాళ్ళు కూడా వాళ్ళ అడ్రస్లో మీరు మార్చుకోవాలి, లేకపోతే వాళ్ళ పేరు రావాలి అంటే కనుక ఈ ఫామ్ కూడా ఫిలప్ చేయొచ్చు. కాకపోతే ఎక్కువ బంధువులు పెట్టద్దు, ఎందుకంటే ఆధార్ కార్డులో వాళ్ళ కేర్ ఆఫ్ అనే ప్లేస్లో వాళ్ళదే వస్తుంది. ఇప్పుడు తండ్రి ప్లేస్లో బంధువులు పెట్టినవారు అనుకోండి, తండ్రి ప్లేస్లో బంధువులది ఇక్కడ మన డీటెయిల్స్ ఫిలప్ చేసి పెడితే వాళ్ళ పేరే వస్తుంది అక్కడ కేర్ ఆఫ్ ప్లేస్లో, గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ తర్వాత గార్డియన్స్ అని అంటారు కదా, సంరక్షకులు, పోషించే వాళ్ళు అని అంటారు కదా తల్లిదండ్రులు లేనప్పుడు, వాళ్ళు కూడా ఈ ఫామ్ ఫిలప్ చేసి అనాథ పిల్లలు అంటాం కదా, సో సంరక్షకులకు కూడా ఈ ఫామ్ ఫిలప్ చేసి అది కూడా పెట్టవచ్చు. ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే భర్తది పెట్టుకోవచ్చు, అండ్ తండ్రిది పిల్లలకు పెట్టవచ్చు, తల్లిది పిల్లలకు పెట్టవచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఇట్లా ఎప్పుడు ఆధార్ కార్డ్ కరెక్ట్గా తల్లిదండ్రిది లేకపోతే భర్తది అప్డేట్ ఉన్నప్పుడు మాత్రమే. మరి రండి, ఆలస్యం లేకుండా ఈ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఎట్లా డౌన్లోడ్ చేయాలి, ఎట్లా క్లియర్గా మనం ఫిలప్ చేయాలి, ఎటువంటి ప్రూఫ్ లేకుండా ఇది ఫిలప్ చేసి మనం ఆల్రెడీ ఎట్లా
ఇది చేయాలి, అప్డేట్ ఎట్లా చేయాలి అనేది వీడియో చేసి వీడియో సెక్షన్లో పెట్టాము. కానీ ఇక్కడ వరకు అయితే ఇది కూడా ఎవరికి అర్థం అవ్వట్లేదు కాబట్టి చెప్తాను రండి. ఓకే, సో ఇదిగోండి గూగుల్కి రండి. గూగుల్కి వచ్చిన తర్వాత ఇక్కడ UIDAI అనే విధంగా మీరు సెర్చ్ చేస్తే మీకు ఇట్లా వస్తుంది కదా. ఈ ఫస్ట్ వచ్చిన లింక్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీ యొక్క లాంగ్వేజ్ని సెలెక్షన్ చేసుకోమని అడుగుతుంది. సో ఇక్కడ మీ లాంగ్వేజ్ సెలెక్షన్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూడండి మై ఆధార్ అని ఉంది కదా, దీని మీద కర్సర్ పెట్టగానే మీకు ఈ విధంగా అన్ని ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ చూడండి మీకు లిస్ట్ ఆఫ్ యాక్సెప్టబుల్ డాక్యుమెంట్ ఫర్ ఆధార్ ఎన్రోల్మెంట్ అని కనబడుతుంది కదా. సో దీని మీద క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేస్తే ఒక PDF ఫైల్ అనేది మనకు ఫుల్గా డౌన్లోడ్ అయిపోతుంది. ఇందులో దాదాపు ఒక 10-12 పేజీలు ఉంటాయి, 14 పేజీలు దాకా ఉన్నాయి. దీన్ని ఓపెన్ చేస్తే కనుక ఇదిగోండి ఎన్రోల్మెంట్ టైప్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అని ఒకటి ఉన్నది. కానీ ఇది కాదు, ఇంకా కిందికి రండి. కిందికి స్క్రోల్ చేస్తూ ఉంటే మీకు వస్తూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, రెగ్యులర్గా నేను వీడియో చేసి మీకోసం ప్రతి ఒక్క కొత్త వీడియోని నేర్పించాలని మిమ్మల్ని మీకు అప్డేట్ చేయాలని అనుకుంటూ ఉంటాను. కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, సో ఇదిగోండి ఇదే. కొంచెం నేను జూమ్ అవుట్ చేస్తున్నా, చిన్నగా చేస్తున్నా. ఇదిగోండి ఇవి ఇక్కడ చూడండి సెల్ఫ్ డిక్లరేషన్ ఉంది కదా, ఇది మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, సో డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ ఇవంతా కూడా మీరు ఫిలప్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఇట్లా డౌన్లోడ్ అయిపోతుంది. ఇదిగోండి డౌన్లోడ్ చేసుకున్నాక మీకు ఫామ్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో ఇది బాటము, ఇది టాప్. సో ఇక్కడ మీరు చూడండి సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ HOF ఫర్ షేరింగ్ అడ్రస్ విత్ ఇమ్మీడియట్ ఫ్యామిలీ మెంబర్ రెసిడింగ్ ఎట్ ద సేమ్ అడ్రస్. ఓకే, సో హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క అడ్రస్ సేమ్ టు సేమ్ రావడానికి ఈ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అనేది మనం ఫిలప్ చేయాలి. మరి ఎలా ఫిలప్ చేయాలనేది చూద్దాం. ఇది చాలామంది ఫిలప్ చేసి అయ్యో మాకు రావట్లేదు అని కూడా మనకు కామెంట్లో చెప్తున్నారు. సో వారి కోసం కూడా ఈ వీడియో చూడండి. ఓకే, సో ఇట్లాంటి రెగ్యులర్గా మీరు వీడియోస్ పొందాలంటే మన ఛానల్ని ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. సో ఒక లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇదిగోండి ఇక్కడ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అనేది ఈ ఫామ్ ఫిలప్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, అప్లికెంట్ కాదు, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అనే అతను ఈ ఫామ్ అనేది ఫిలప్ చేయాలి. అర్థమవుతుందా? సో ఎవరు పడుతుంది అంటే ఇప్పుడు అమ్మాయి ఉందనుకోండి, పెళ్ళైన అమ్మాయి ఈ ఫామ్ ఫిలప్ చేయడానికి కాదు, వాళ్ళ భర్త ఈ ఫామ్ ఫిలప్ చేయాలి. పిల్లలు అనుకోండి, పిల్లలు అడ్రస్ చేంజ్ చేయాలంటే పిల్లలకి అడ్రస్ ఫామ్ ఉండదు కదా, అంటే ఎటువంటి ఐడి ప్రూఫ్స్ ఉండవు కదా. ఫాదర్ అనేది ఈ ఫామ్ ఫిలప్ చేయాలి. ఓకే, మరి ఎక్కడ ఎవరి డీటెయిల్స్ ఎట్లా నింపాలి అనేది నేను చెప్తున్నాను, జాగ్రత్త చూడండి. సో ఇక్కడ ఉంది కదా, ఇక్కడ పెళ్ళి అయితే భర్త యొక్క పేరు ఇక్కడ రాయాలి యాజ్ పర్ ఆధార్ కార్డ్. సో ఇక్కడ నేను ఏదైతే ఇక్కడ టిక్ మీకు అర్థం కావడానికి టిక్ చేస్తున్నాను, అన్నీ మీరు అలాగే చేయకూడదు. నీట్గా ఫామ్ ఎటువంటి స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా, ఎటువంటి కొట్టివేతలు లేకుండా మీరు ఈ ఫామ్ అయితే ఫిలప్ చేయాలి. నేను ఇక్కడ మీకు అర్థం కావడానికి మాత్రమే నేను ఈ వీడియో అనేది ఈ ఫామ్లో టిక్ మార్క్ చేసి హైలైట్ చేసుకుంటూ చెప్తున్నాను. ఇది మీరు అర్థం చేసుకోండి. ఏదో సామెత ఉన్నట్టుగా చిన్నప్పుడు ఇది బుక్లో ఈగ ఉంటే ఈగ కూడా ఐస్టీస్గా దించినట్టుగా అని కాకుండా నీట్గా ఫిలప్ చేయాలి. జస్ట్ మధ్యలో ఒక ఎంటర్టైన్మెంట్ ఉండాలి కాబట్టి ఒక చిన్న జోక్ చేశాను అంతే. రైట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెళ్ళైన అమ్మాయి ఈ ఫామ్ ఫిలప్ చేయాలంటే వాళ్ళ యొక్క భర్త పేరు ఇక్కడ రాయాలి. లేదు పిల్లల యొక్క అడ్రస్ చేంజ్ చేయాలంటే తల్లి పేరు లేకపోతే తండ్రి పేరు ఇక్కడ రాయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమ్మాయి, మ్యారేజ్ అయిన అమ్మాయి తన భర్త యొక్క పేరు, భర్త యొక్క అడ్రస్ మార్చాలి అని అనుకుంటుంది కాబట్టి ఇక్కడ భర్త డీటెయిల్స్ రాస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ బాపట్ల రమేష్. సో ఇట్లా నేను స్మాల్ లెటర్లో రాస్తున్నా అంటే మీరు క్యాపిటల్ లెటర్లో మాత్రమే రాయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. నేను ఇట్లా రాస్తున్నా అంటే మన వీడియో చిన్నగా అంటే లెంత్ ఎక్కువ కాకుండా అనే ఉద్దేశం కొద్దీ నేను మీకు ఇట్లా ఫాస్ట్గా రాయడానికి చూపెడుతున్నా. ప్రతిదీ కూడా ఇక్కడ మీరు క్యాపిటల్ లెటర్లో మాత్రమే రాయాలి. ఇదంతా కూడా మీరు ఎక్కడెక్కడైతే రాయాల్సి ఉన్నదో అదంతా కూడా క్యాపిటల్ లెటర్లో మాత్రమే రాయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. మీకు అర్థం కావడానికి కోసం నేను ఇట్లా స్మాల్ లెటర్లో రాస్తున్నా. ప్రతిదీ కూడా నేను క్లియర్గా పాయింట్అవుట్ చేసి చెప్తున్నానండి. రైట్, సో ఇక్కడ పెళ్ళైన తర్వాత భర్త హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ కాబట్టి నేను ఇక్కడ
తన యొక్క భర్త పేరు రాశాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనే అనుకుందాం, ఇక్కడ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ భర్త, ఆఫ్ రెసిడెన్స్ ఇక్కడ సేమ్ భర్త యొక్క ఆధార్ కార్డులో ప్రజెంట్ డౌన్లోడ్ చేసుకోండి వీలైతే. భర్త యొక్క ఆధార్ కార్డులో అడ్రస్ ఏ విధంగా ఉందో అదే విధంగా రాయాలా. ఆ హౌస్ నెంబర్ అని ఉంటే హౌస్ నెంబర్ అని, కామా ఉంటే కామా, స్పేస్ ఉంటే స్పేసు, మొత్తానికైతే ఇక్కడి నుంచి మొదలుకొని ఇక్కడ దాకా సేమ్ టు సేమ్ ఆధార్ కార్డులో ఎట్లా ఉందో అట్నే ఫిలప్ చేయండి. నేను క్లియర్గా చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ నెంబర్ ఉంది 7-2-546 అని ఉంది, ఇక్కడ కామా ఉన్నది. ఇక్కడనే అనుకుందాం మంకమ్మ తోట, ఇట్లా కామా ఉంది. మళ్ళీ కరీంనగర్ ఉంది, సో కరీంనగర్ తెలంగాణ. ఓకే, సో పిన్ కోడ్ సో ఎట్లా ఉంటే అలానే రాయండి 505001. మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నానండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఇదంతా కూడా మీరు క్యాపిటల్ లెటర్లో మాత్రమే రాయాలి, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ దాకా ఫస్ట్ పేరు రాసాము, తర్వాత ఇక్కడ నుంచి ఇదంతా కూడా అడ్రస్ రాసాము. ఇక్కడ ఈ రమేష్ యొక్క ఆధార్ నెంబర్ రాయాలి. ఓకే, సో 12 అంకెల ఆధార్ నెంబర్ ఉంటుంది కదా, సో 12 అంకెల ఆధార్ నెంబర్ను కూడా ఇక్కడ రాయాలి. మరి హియర్ బై ఓన్లీ అఫర్మ్డ్ అండ్ డిక్లేర్ యాజ్ అండర్ ఎవరికి ఇస్తున్నాడు? ఈ రమేష్ అనే పర్సన్ తన యొక్క భార్యకి ఇస్తున్నారు. మరి భార్య పేరు ఏం పేరు ఇక్కడ రాయాలి. ఓకే, సో వనపర్తి శ్రీజ అనుకుందాం. ఇది మొత్తం కూడా క్యాపిటల్ అండి, నేను మీకు అర్థం కావడానికి స్మాల్ లెటర్లో రాస్తున్నా, మొత్తం కూడా క్యాపిటల్ లెటర్లో మాత్రమే ఫిలప్ చేయాలి, ఇది గుర్తుపెట్టుకోండి. రైట్, సో ఎవరికి ఇస్తున్నాడు? రమేష్ వాళ్ళ యొక్క భార్యకి. భార్య పేరు ఏం పేరు? యాజ్ పర్ ఆధార్ శ్రీజ. శ్రీజ యొక్క ఆధార్ కార్డు ప్రకారం మాత్రమే ఇక్కడ పేరు రాయాలండి. ఓకే, పెళ్ళైన తర్వాత అత్త పేరు అనుకొని ఇక్కడ రాయడం కాదు, ఆధార్ కార్డులో ఎట్లా ఉందో అట్లే రాయాలి. ఓకే, హోల్డింగ్ ఆధార్ నెంబర్, ఈ శ్రీజ యొక్క ఆధార్ నెంబర్ రాయాలి. ఓకే, ఈ విధంగా. ఈ శ్రీజ రమేష్కి ఏమవుతుంది? వైఫ్ కదా, వైఫ్ అని రాయకుండా మనము స్పూస్ అని రాయాలి, SPOUSE. సో ఇంగ్లీష్లో ఇట్లా స్పూస్ అని రాస్తారండి, ఈ విధంగా రాయండి. స్పూస్ అంటే భర్త లేకపోతే భార్య అంతని అర్థం. రైట్, అర్థమవుతుందిగా, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో ఇక్కడ ఈ పేరు ఇట్లా పట్టకుంటే ఇక్కడ మొత్తం ఇట్లా కంటిన్యూయేషన్ అయితే రాయండి. ఇది ఇక్కడ ఉంది కదా అని ఇక్కడ ఏదో ఒకటి రాయకండి, ఇదంతా కూడా ఇక్కడ కంటిన్యూషన్గా మనకు స్పేస్ ఇచ్చాడు అంతే, దీన్ని యూజ్ చేసుకోండి లేకపోతే వదిలేసేయండి. ఓకే, సో తర్వాత ప్లీజ్ స్పెసిఫై ద రిలేషన్ విత్ ద అప్లికెంట్. ఇక్కడ మనం అప్లికెంట్ యొక్క స్పెసిఫై అయితే క్లియర్గా మన రిలేషన్ ఏమవుతుందని మెన్షన్ చేసాం. తర్వాత కూడా ఇక్కడ ఈ వనపర్తి శ్రీజ అనే రాయాలి, క్యాపిటల్ లెటర్లో రాయాలండి. సో వనపర్తి శ్రీజ, ఇదిగో ఇట్లా మనకు స్పేస్ ఇచ్చింది, ఇంకా ఇక్కడ పట్టకుంటే ఇక్కడ కంటిన్యూషన్గా రాయాలనే స్పేస్ ఇవ్వడం అయితే జరిగింది. ఓకే, సో ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ వనపర్తి శ్రీజ, ఈ విధంగా అన్నమాట. అర్థమైందండి? కొంచెం కిందికి వస్తే ఇక్కడ నేమ్ అండ్ సిగ్నేచర్ ఆఫ్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, HYF. హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎవరు? రమేష్ కదా. సో రమేష్ ఇక్కడ ఫుల్ నేమ్ రాయాలి, ఇక్కడ నేమ్ రాయాలి, ఇక్కడ క్యాపిటల్ లెటర్లు రాయాలి ఇట్లా బాపట్ల. సరే నేను మిస్టేక్ రాస్తున్నాను అనుకోండి, మీరు కరెక్ట్ రాయండి. రమేష్ ఇట్లా రాసి ఇక్కడ సిగ్నేచర్ అయితే చేయాలి రమేష్ ఇది. ఓకే, ఈ విధంగా సిగ్నేచర్ పేరు రాసి ఇక్కడ సిగ్నేచర్ రాయాలి. ఎవరు రాయాలి? రమేష్. ఇక్కడ రాసిన రమేష్ మాత్రమే ఇక్కడ పేరు రాసి క్యాపిటల్ లెటర్లో అండ్ సిగ్నేచర్ చేయాలి. అండ్ ఇక్కడ డేట్ అనేది కూడా మెన్షన్ చేయాలి, ఏ రోజున డేట్ రాస్తున్నాడు అనేది ఆ రోజున రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఇక్కడ డేటు మంత్ ఇయర్ వైజ్ ఫార్మాట్లో ఉంది. ఈరోజు 6/09/2025 రోజున ఈ ఫామ్ అనేది ఫిలప్ చేస్తున్నాడు కాబట్టి ఇదే రోజు రాయండి. ఇది మీకు 3 months వ్యాలిడిటీ అయితే యూజ్ అవుతుంది. ఓకే, సో ఇది నీట్గా మీరు రాయాలి, మొత్తం క్యాపిటల్ లెటర్లో రాయండి. క్యాపిటల్ లెటర్లో రాసిన తర్వాత మాత్రమే క్లియర్గా ఉండేటట్టు చూసుకొని మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేస్తే అప్పుడు మీకు పెళ్ళైన తర్వాత అమ్మాయి ఆధార్ కార్డులో భర్త పేరు మీకు యాడ్ అవ్వడానికి అండ్ భర్త యొక్క అడ్రస్ యాడ్ అవ్వడానికి అండ్ పిల్లల యొక్క అడ్రస్ చేంజ్ చేయడానికి
తండ్రి పేరు పెట్టి తండ్రి పేరు కరెక్ట్ వచ్చేటట్టు అండ్ మిస్ మ్యాచ్ ఉన్నా కూడా ఇట్లానే చేసుకోవచ్చు. ఎటువంటి ప్రూఫ్ లేనప్పుడు మనం ఎటువంటి ప్రూఫ్ లేనప్పుడు సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఎలా ఫిల్అప్ చేయాలి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది మాత్రమే చెప్పుకుంటున్నామంటే వేరే ఉద్దేశం అయితే కాదు. ఓకేనా? సో ఈ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ యూజ్ చేసి మనం ఎలా అప్లోడ్ చేయాలి, మరి ఆన్లైన్ ఎట్లా అప్లై చేసుకోవాలనే వీడియో చేసి వీడియో సెక్షన్లో పెట్టాము, చూడండి. సో ఈ విధంగా మీకు క్లియర్గా అన్ని క్యాపిటల్ లెటర్లో ఫిలప్ చేసుకోండి. ఎటువంటి మిస్టేక్స్ లేకుండా కొట్టివేతలు కూడా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ చాలామందికి డౌట్ ఉంటుంది, మరి ఇక్కడ రమేష్ అనే పర్సన్ ఆధార్ కార్డు ఇక్కడ అప్డేట్ చేయకుండా ఇక్కడ తెలంగాణ రాకుండా ఆంధ్రప్రదేశ్ ఉన్నదంటే అట్లనే వస్తుంది. ఇప్పుడు ఈ శ్రీజకు కూడా అట్లనే ఆధార్ కార్డులో ఆంధ్రప్రదేశ్ అనే వస్తుంది. ఎప్పుడైతే ఈ శ్రీజ తను ఈ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ పెట్టే ముందు ఈ రమేష్ అనే ఆధార్ కార్డు అప్డేట్ అయ్యి ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రమేష్ వస్తాడా, తండ్రి వస్తాడా, ఎవరు వస్తాడా? ఓకే. సో ఈ విధంగా మీరు ఎటువంటి ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్ లేకున్నా సెల్ఫ్ డిక్లరేషన్ అనే ఫామ్ డౌన్లోడ్ చేసుకొని హ్యాపీగా అప్డేట్ అయితే చేసుకోండి మనం చెప్పినట్టుగా. ఓకేనా? సో ఇట్లాంటి లేటెస్ట్ వీడియోస్ మీరు రెగ్యులర్గా పొందాలంటే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయడం అంతకన్నా మర్చిపోకండి. కామెంట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్.